పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మన తెలుగు సాంప్రదాయం అనగానే ముందుగా మనకి గుర్తుకొచ్చేది చీరలు. కస్టమరు మదురై నుండి మాకు మీనాక్షి అమ్మవారికి కట్టిన చీరని మాకు ప్రింటింగ్కి పంపించారండి కొరియర్లో. మన తెలుగు సాంప్రదాయం అనగానే ముందుగా మనకి గుర్తుకొచ్చేది చీరలు. ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకా కొనుక్కోవాలన్న ఆశ ఉంటుంది. అలా వేలకు వేలు డబ్బులు పెట్టి కొనుక్కున్న చీరలు కొన్నిసార్లు మాత్రమే కట్టి పక్కకి వేయడం, లేదా ప్రింట్ లేదా మనకు వచ్చిన డిజైన్ పోయిందని చెప్పి ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి చీరల్ని కట్టుకోకుండా ఉండి బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఐడియా. అదేంటంటే బ్లాక్ లేదా స్క్రీన్ ప్రింటింగ్. ఉప్పల్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి టెక్స్టైల్స్ ప్రింటింగ్ వాళ్ళు ఈ మన ఏదైతే పాత శారీస్ ఉన్నాయో వాటిపైన బ్లాక్ మరియు స్క్రీన్ ప్రింటింగ్ తోటి వాటి లుక్నే మార్చేసి కంప్లీట్గా కొత్త దానిలాగా మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేసుకునే విధంగా, అంటే మనకి కట్టుకోలేకుండా ఉండిపోయామే అని ఒక బాధ లేకుండా దాన్ని మళ్ళీ కూడా మనం కట్టుకోవచ్చు, మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అనే విధంగా కంప్లీట్ దాని లుక్ మార్చేసి ప్రింట్ తోటి మనకి కొత్త దానిలాగా ఇస్తున్నారంట. సో అది ఏ విధంగా ఉంటుందో, ఆ ప్రాసెస్ ఏంటన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం రండి. ప్రింట్ కానీ ఇక్కడ స్క్రీన్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ వేయించాలంటే డిజైన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ప్రింటింగ్ ఎలా వేస్తారు, వాటికి ఉపయోగించే మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సునీత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వారు ఇది ఎన్ని రోజుల నుంచి ఈ ప్రింటింగ్ బిజినెస్ అనేది చేస్తున్నారు, అదే విధంగా కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు ఏంటన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు? మా హస్బెండ్ వచ్చి 40 years, ఆయన చిన్నప్పుడే ఈ ఫీల్డ్లో ఉన్నారండి. 40 years నుండి ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే మేము ఓన్గా 2 years అవుతుంది పెట్టుకొని. ఆయన వేరే చోట వేరే కంపెనీలో ఆయన వర్క్ చేశారు. ఆయనకు 40 years ఎక్స్పీరియన్స్ ఉందండి. యాక్చువల్లీ మేము పద్మశాలి, మా ఫీల్డ్ కూడా ఇదే. అయితే ఈయన ఇక్కడికి మేము ఓన్గా పెట్టుకొని మాత్రం 2 years అవుతుందండి. సో అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అడుగుతూ ఉంటారు. అంటే యాజ్ లేడీస్ మనకి కూడా తెలుసు, మనం ఏదైనా కానీ పర్టికులర్గా ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మీరు డిజైన్స్ మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నదే మీరు ఇస్తారా? మొదలు వాళ్ళకి ఛాన్స్ ఇస్తామండి. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరండి, ఒక మెంటాలిటీతో రారు. వాళ్ళని ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ శారీ మీద ఏ కలర్ తోటి ఏ ప్రింట్ వస్తుంది అన్నది తర్వాత ఇది రాదు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము అప్పుడు చెప్తామండి. కలర్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఏదైనా కానీ తర్వాత చెప్తాం. ముందు ఛాన్స్ అయితే వాళ్ళకి తీసుకోమంటామండి. సో అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఈ శారీస్ పైనే ప్రింట్ చేస్తారా, లేకపోతే వేరే ఇతర అంటే బెడ్షీట్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ అలా వాటిపైన కూడా చేస్తారా? ఒక శారీసే కదండి, న్యూ ఓల్డ్ శారీసు బల్క్లో కూడా మన బొటిక్ వాళ్ళు వస్తారండి, షోరూమ్ వాళ్ళు వస్తారు. అలాగే డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్స్, పిల్లో కవర్సు, అలాగే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ వస్తుందండి, వాటికి ప్లెయిన్ కుర్తాలు తీసుకుంటారు. వాటికి కూడా వాళ్ళకి నచ్చిన డిజైన్ కుర్తాల మీద కూడా మేము ప్రింట్ చేస్తామండి. లేడీస్, జెంట్స్ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు కూడా మేము బ్లాక్ ప్రింట్ కావాలని బ్లాక్ ప్రింట్ చేస్తాము. కాకపోతే కుర్తాలు స్టిచ్ అవుతాయి కాబట్టి బ్లాక్ ప్రింటే వస్తుంది, స్క్రీన్ రాదు. మిగిలిన వాటి ప్లెయిన్ క్లాత్ తెచ్చుకుని కుట్టుకుంటే మాత్రం స్క్రీన్ వస్తుందండి, బ్లాక్ ప్రింట్ వస్తుంది. అన్ని మెటీరియల్ మీద, అన్ని డ్రెస్సెస్ మీద వేస్తామండి. సో అంటే ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది బార్డర్ వరకే మాకు ప్రింట్ కావాలంటారు, కొంతమంది పళ్ళుకి కావాలి అంటారు. సో అలా మీరు ఓన్లీ వాటి వరకే వేస్తారా, లేదు కంప్లీట్ హోల్ శారీ వేయించుకోవాలా? లేదండి, వాళ్ళు కస్టమర్స్ వాళ్ళ చాయిస్ అండి.
కొంతమంది అక్కడక్కడ సింపుల్ బూటాలు వేయమంటారు, కొంతమంది బార్డరు ప్లస్ బూటాలు వేయమంటారు, కొంతమంది పల్లో బార్డర్ వేయించుకుంటారు, కొంతమంది పల్లో బార్డరు శారీలో వాళ్ళు ఎలా ఇష్టమైతే అలా మేము వేస్తామండి. ఇదే ప్రత్యేకంగా అని కాదు, ఛాన్స్ వాళ్ళు ఏది వేయమన్నా మేము వేస్తామండి. సో అంటే ఇప్పుడు మీరు ఈ ప్రింట్ వేయడానికి కలర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము వచ్చి కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీయే వాడతామండి. అయితే మా హస్బెండ్ మా బాబు తీసుకొని వస్తారు. ఆ, అచ్చులు కావచ్చు, కలర్స్ కావచ్చు, వాళ్ళే మార్కెటింగ్ అంతా మా బాబును మా హస్బెండ్ చూసుకుంటారండి. సో అంటే ఇప్పుడు కలర్ మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఈ బ్లాక్ ప్రింటింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇంచుమించు స్క్రీను బ్లాకు ఒకలానే ఉంటుందండి. కాకపోతే కొంచెం స్క్రీన్కి కొంచెం కొంచెం పలచగా ఉన్నా కానీ వచ్చేస్తుంది. దీనికి మాత్రము మనకి ఫిక్సర్ కలిపి అది గట్టిగా అనేది అచ్చుతో వస్తుంది కదండి, కొంచెం గట్టిగా చేస్తారు. ఆ కలర్ మిక్సింగ్ కానీ కలరు కలపడం కానీ అంతా మా హస్బెండే చేస్తారండి. ప్రస్తుతం మీకైతే ఒక కస్టమర్ వచ్చారు. సో వారు ఎలాంటి శారీస్ పైన ఎలాంటి ప్రింట్ వేయించబోతున్నారు, ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలండి వచ్చాను. సో అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చారు, మీరు ఏ ప్రింట్ వేయించాలనుకుంటున్నారు? పట్టు శారీస్ తీసుకొచ్చాను. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు? కలంకారీ ప్రింట్స్. సో మేడం ఈ శారీస్ మీరు తీసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years అయింది. సో అంటే ఇప్పుడు దీనికి మీరు ఇలా ఈ ప్రింట్స్ వేయించడానికి ఓల్డ్ అయిందని కలంకారీ ప్రింట్ వేయించుకున్నా, న్యూగా కొంచెం కనిపించడానికి. అంటే ఇప్పుడు మీరు పక్కకు అంటే వాడకుండా చాలా కాలం అయిపోయింది అని చెప్పి పక్కకేసిన శారీస్ని మీరు మళ్ళీ ఈ ప్రింట్ ద్వారా మళ్ళీ కట్టుకోవడం కోసం అని చెప్పి వీయడానికి వచ్చారండి. అవును అవును. సో మేడం మీరు చెప్పండి, కస్టమర్స్ ఇక్కడికి ఎలాంటి శారీస్ తీసుకొస్తూ ఉంటారు? వాళ్ళు ఓల్డ్ న్యూ ప్రతి ఒక్క శారీ తీసుకొస్తారండి. కాకపోతే మేము వాళ్ళ ఇది బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి మేము ముందు తెలుసుకుంటాము. లేదు వాళ్ళు చెప్పిన దానికి ఆ శారీకి రాకపోతే మేము సలహా ఇస్తాము. అయితే వాళ్ళు పోచంపల్లి డిజైన్స్ తీసుకొచ్చారు చూడండి, దానికి సెట్ అయ్యేటట్టుగా ఈ డిజైన్ కావాలన్నారు. అలాగే ఇందులో వారికి ఇష్టమైంది కలంకారీ కావాలన్నారు, ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి ఈ శారీకి. ఇంకొకటి వచ్చి ఈ శారీకి ఇంకో డిజైన్, ఇది కూడా కలంకారీ డిజైనేనండి, ఇది సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళని ముందు మేము కస్టమర్స్ని అడుగుతామండి, వాళ్ళ కలర్స్ ఇష్టంతో ఏ కలర్స్ కావాలి, కలర్స్ వాళ్ళ ఇష్టం, డిజైన్స్ వాళ్ళ ఇష్టం. లేదు వాళ్ళు చెప్పిన కలర్స్ కనుక చీర మీద రాకపోతే మేము చెప్తామండి, ఇది వస్తుందండి ఇది రాదు అని అంటే వాళ్ళ సెలెక్షన్ బట్టి ప్రింట్ వస్తుందా రాదా అని మీరు మళ్ళీ క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ప్రతి శారీ మీద వస్తుందండి సార్. అయితే కొన్ని వాటికి డై రాదు, కానీ ఈ స్క్రీన్ ప్రింట్ కానీ బ్లాక్ ప్రింట్ కానీ ప్రతి శారీ మీద వస్తుందండి. వాళ్ళు కొత్త పాత కాటన్ జెర్రీ పట్టు ప్రతి ఒక్క శారీ మీద ప్రింట్ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఈ ప్రింట్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది షీట్స్ వైజ్ గా ఉంది కదా, అంటే ఇప్పుడు దీన్ని బ్లాక్ ప్రింట్ చేస్తారా స్క్రీన్ ప్రింట్ చేస్తారా? ఇది వచ్చి ఇప్పుడు ఈ మేడం గారు సెలెక్ట్ చేసుకుంది అయితే స్క్రీన్ ప్రింట్ అండి. మా దగ్గర బ్లాక్ ప్రింట్ ఉంది, డై ఉంది, పాలిషింగ్ ఉంది, ప్రతి ఒక్కటి మేము ప్రింట్ చేస్తాము. ఈవిడ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం స్క్రీన్ ప్రింటే సెలెక్ట్ చేసుకున్నారండి. సో అంటే బ్లాక్ ప్రింట్స్ లోకి వచ్చే డిజైన్స్ ఏమున్నాయి? ఇప్పుడు మేము ప్రింట్ చేస్తున్నామండి, ప్రింట్ అవుతుంది, మీరు చూద్దరు. మేము రోజు ఎన్నో శారీస్ ప్రింట్ చేస్తామండి, ఎన్నో డ్రెస్ మెటీరియల్ ప్రింట్ చేస్తాము. కానీ మా కష్టము మర్చిపోయేది ఎప్పుడంటే ఆ చీరలు చూసిన కస్టమరు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఆనందాన్ని మాకు మెసేజ్ రూపంలోనో లేక ఫోన్ కాల్ చేసినప్పుడు మా కష్టం మొత్తం మర్చిపోతామండి. అనేకం ఉన్నాయి, అందులో కొన్ని మీకు పంచుకోవాలనిపించి చెప్తున్నాను నేను. ఒక కస్టమరు మదురై నుండి మాకు మీనాక్షి అమ్మవారికి కట్టిన చీరని మాకు ప్రింటింగ్కి పంపించారండి కొరియర్లో. ఆ శారీ మేము ప్రింట్ చేసి పంపించాము. ఆవిడ ఫీలు, ఆవిడ సంతోషము, ఆవిడ మెసేజ్ పెడితే నేనైతే చాలా చాలా మెసేజ్ చదివి చాలా అసలు కళ్ళల్లో ఆనందంతో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. ఆవిడ మీనాక్షి అమ్మవారికి కట్టిన చీర అండి ఇది, నిజంగా ఆ చీరలోనే వచ్చింది ఆ ప్రింటు, నేను కట్టుకుంటే అమ్మవారి లాగానే కనిపిస్తాను అన్న ఫీల్ తోటి ఆవిడ మెసేజ్ పెట్టారు కదా, నేను అసలు మాటల్లో చెప్పలేను. చాలా చాలా సంతోషం అనిపించిందండి. మా కష్టం మొత్తం మర్చిపోతాం. మా కస్టమర్స్ వాళ్ళకు వచ్చే ఆ సంతోషము, ఆ ఆనందము చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నాం బ్లాక్ ప్రింటింగ్స్ లో ఇలాంటి డిజైన్స్ తో డిజైన్ వేయడం చూసాం, కానీ ఇక్కడ మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఆల్ఫాబెట్స్ తోటి ఏం చేస్తారు అనేది కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఆంటీ గారు చెప్పండి, అసలు ఈ బ్లాక్స్ అంటే ఈ లెటర్స్ తో ఉన్న బ్లాక్స్ తో ఏం చేస్తారు?
అంటే మన దగ్గరికి సారీస్, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్స్ ఇవే కాకుండా అక్షరాభ్యాసం కోసము పిల్లల డ్రెస్సుల మీద, ఫ్రాకుల మీద అక్షరాలు, తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు ప్రింట్ వేయించుకోవడానికి తీసుకొస్తారండి. ఇక చూడండి, అలాగే ఈ క్లాత్ తీసుకొచ్చారండి ఒక కస్టమరు. దీని మీద తెలుగు అక్షరాలు మన దగ్గర ఉన్న బ్లాక్స్లో వీణ ప్రింట్ చేయమన్నారు. ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత మేము చూపిస్తాము. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ అనేది వాళ్ళ అక్షరాభ్యాసం కోసము మేము ప్రింట్ చేస్తామండి. సో ఈ లెటర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఏ విధంగా డిజైన్ వేసేది మనకి సునీత గారు చేసి చూపిస్తారు, ఒకసారి చేసి చూపిస్తారా? మేము చేస్తూనే ఉంటామండి. ఈసారి మీరు మీ చేతులతోటి ప్రింట్ వేయించుకోండి, చూడండి, మీరు ప్రింట్ వేసుకొని చూడండి, పర్వాలేదు, మేము చూపిస్తాము, మీరు చేయండి. ఇప్పుడు ఎలా చేయాలి చెప్పరా? ఇలా ఏమైనా పట్టుకొని ఇలా ముంచండి. ఓకే, చాలు 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 చాలండి, చాలు. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ప్రింటింగ్ చేయడానికి వచ్చేసింది. మీకు ఏ లెటర్స్ కావాలో ప్రింట్ చేసుకోండి. బాగుంది, నైస్. ఫ్లవర్ ఫ్లవర్ కూడా ట్రై చేస్తాను. సో ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇప్పుడు నేను పర్సనల్ గా చేస్తున్నాను కదా, సో అంటే ఇప్పుడు మనం ఆ పెయింట్ లో దాన్ని ముంచిన తర్వాత ఇలా చేసి ఇలా పెడుతున్న ప్రతిసారి మనకి ఇలా ప్రెషర్ అయితే పెట్టడం అయితే కంపల్సరీ. అలా అయితేనే ప్రింట్ అనేది మనకి కరెక్ట్ గా ఈ కలర్స్ తోటి వస్తుంది. లేదు అని అంటే ఇలా మనకి ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ మధ్యలో ప్రింట్ అనేది సరిగ్గా పడట్లేదు. సో అప్పుడు మనం ఏదైతే బ్లాక్ ప్రింట్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఈ పెయింట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసిన తర్వాత ఇలా ప్రెషర్ అయితే కంపల్సరీగా ఇలా ప్రెషర్ పెట్టి దాని బ్లాక్ ప్రింట్ అనేది అయితే చేస్తేనే మనకి క్లియర్గా పెయింట్ అనేది అయితే వస్తుంది. సో అంటే వాళ్ళు అంత ఈజీగా వేస్తున్నప్పుడు మనం చూస్తే చాలా ఈజీ అని అనిపిస్తుంది, కానీ ఇది ఇప్పుడు మనం పర్సనల్గా వేస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఎంత కష్టము అనేది. సో వాళ్ళు గత దాదాపుగా 40కి పైగా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కేవలం నిమిషాల్లో మాత్రమే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. మనం ఒక్కటి ప్రింట్ చేయాలి కరెక్ట్గా అని అన్నా కూడా మనకి కరెక్ట్గా అయితే రావడం లేదు, కానీ వాళ్ళు మాత్రం కంప్లీట్ శారీ, పళ్ళు, డ్రెస్సెస్ అయినా, ఇలాంటి కస్టమైజ్డ్ బ్యాగ్స్ అయినా, కర్టెన్స్ అయినా, బెడ్షీట్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంతో డిజైన్ అయితే చేస్తున్నారు. కానీ మనం డిజైన్ చేసినప్పుడు చూడండి ప్రెషర్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల మనకి హాఫ్ ప్రింట్ అనేది అయితే వచ్చింది, అంటే మధ్యలో ఉన్న ప్రింట్ అనేది అయితే సరిగ్గా రాలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ ప్రింటింగ్ చేసేటప్పుడు మనకి కాన్సన్ట్రేషన్, అదే విధంగా మనం బ్లాక్ పైన క్లాత్ పైన పెడుతున్నటువంటి ప్రెషర్ కూడా మనకి ఇంపార్టెంట్. సో దీనివల్ల ఈ బ్లాక్ ప్రింట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మనకి ఎంతో ప్రెషర్ అయితే పడుతుందని దీనివల్ల తెలుస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వీళ్ళు వేసిన ప్రింటింగ్, ఇది నేను వేసిన ప్రింటింగ్. సో మనకి డిఫరెన్స్ అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మనం నేను వేసింది ఏదైతే ఉందో అది కంప్లీట్గా హాఫ్ వచ్చేసింది, వీళ్ళు వేసింది మాత్రం కంప్లీట్గా ఎక్కడ కూడా మనకి ఈ బ్యాగ్ కలర్ క్లాత్ అయితే కనిపించడమే లేదు. అంటే వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ ఉండి ఏ పాయింట్లో, ఏ ప్రెషర్ పాయింట్లో అయితే మనం కరెక్ట్గా ప్రెస్ చేస్తే మనకు కరెక్ట్ ప్రింట్ అనేది వస్తుందో అవి అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఈ ప్రింట్స్ అయితే క్లియర్గా వేయడం జరిగింది. థ్యాంక్ యూ సునీత గారు, మీ టైంని ఇచ్చి మాకు చాలా మంచి ప్రింట్స్ చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. మీరు మీ టైంని మా కోసం కేటాయించి మీరు ఇంతసేపు మాతోటి గడిపారు. చాలా చాలా ధన్యవాదాలండి.